హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రాన్స్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. అవుట్పుట్ ఎలా వస్తుంది చూస్తారు కదా, మీరే చూడండి. అవుట్పుట్ ఇలా వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాన్స్ బిర్యానీ. ఇప్పుడు కావలసిన పదార్థాలు: ప్రాన్స్, పెరుగు, కొత్తిమీర, పుదీనాకు, బ్రౌన్ ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, గ్రీన్ చిల్లీ, పలావ్ దినుసులు అని హోల్ గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ఓకేనా, ఆయిల్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న రొయ్యల్లో ముందుగా రెడీగా పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ మ్యారినేట్ చేసుకోవాలి. అన్నీ మసాలాలు అన్నీ వేసుకుంటాం. కారం వేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు చూడండి, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా అవి ఎక్స్ప్లెయిన్ చేసేదా ఇది అవసరం లేదనుకుంటా. సో ముందుగానే రెడీ చేసుకున్న హోల్ మసాలాలన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకుంటాం. మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకొని మనం మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 hour 1.5 hours ఆ 2 hours ఆ మొక్కకి బాగా పడుతుంది ఆ మసాలాలన్నీ. అప్పుడు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఆ ప్రాన్స్ కూడా ఏంటంటే ఎక్కువ మ్యారినేట్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసి ఫైనల్గా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఆల్రెడీ రొయ్యల నుంచి కొంచెం నీరు వస్తుంది, ఆయిల్ కొంచెం వేసుకుంటాము. బ్రౌన్ ఆనియన్స్ ఎలా ఫ్రై చేస్తాము కాబట్టి అందులో నుంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. నేనైతే కొంచెం వేసుకుంటాను, మేము ఆయిల్ తక్కువే తింటాము. సో చూడండి, ఇప్పుడు ముందుగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని 1.5 glass తీసుకున్నాను. 2 glasses సరిపోతుంది మాకు. ఇప్పుడు 1 hour నానబెట్టుకొని వాటిని కూడా 80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని అలా స్ప్రెడ్ చేస్తున్నాను కదా. స్ప్రెడ్ చేసిన వెంటనే తర్వాత దానిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనాకు వేసాను. బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ అంటేనే బ్రౌన్ ఆనియన్స్ కదా, నాకైతే నచ్చుతుంది ఆ ఫ్లేవరు. మరి మీకు ఎలా ఉంటుంది, మీకు నచ్చుతుందా లేదా చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ ఇలా వస్తుంది. ఎప్పుడైనా బాస్మతి రైస్ మనం కుక్ చేసినప్పుడు ఆ పైన చూసారా ఎలా ఉందో అలా ఉండాలన్నమాట. మనము ఎలా అయితే పెట్టామో అలా కాకుండా, అలా అని మరీ ఓవర్ కుక్ కాకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు ప్రాన్స్ చూపిస్తున్నాను చూడండి. దానికి పట్టేసి చాలా టేస్ట్ వచ్చేసింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. తినొచ్చు, రేర్గా తినండి. ట్రై టు ప్రిపేర్ అట్ హోమ్ ఓన్లీ మ్యాక్సిమం ఫుడ్. సో నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా సేమ్ చికెన్ బిర్యానీ ప్రాసెస్ కూడా ఇలానే ఉంటుంది. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఎమ్మీ లుకింగ్ ఎమ్మీ. సో మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఫుడ్ని లవ్ చేస్తారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది లాస్ట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మీకు క్లియర్గా ఉంటుంది.